తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గంట గంటకు కూడా ఊహించని మలుపులతో అధికార పీఠం ఎవరికి దక్కుతుంది అనేది తెలియని సిచ్యువేషన్. ఎవరు ఊహించని విధంగా బద్ధ వ్యతిరేకులైన డిఎంకే అన్నాడీఎంకే ఏకం అవుతాయి అన్న వార్తలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు టీవీకేకు మద్దతిచ్చే విషయంలో అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మొదలైనట్టు తెలుస్తోంది. తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డ వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోమని, ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకు సృష్టించమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి మళ్ళీ ఎన్నికలు జరగాలి అన్న ఉద్దేశం తమకేమాత్రం లేదని తేల్చి చెప్పారు స్టాలిన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని మాత్రం కోరారు ఆయన. తమిళనాడు 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. 2 చోట్ల నుంచి గెలిచిన విజయ్ ఒక చోట రాజీనామా చేయనున్న నేపథ్యంలో టీవీకే పార్టీలో 107 మాత్రమే ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్లకు కాంగ్రెస్లోని 5 కలిస్తే మొత్తం బలం 112కు పెరుగుతుంది. అయితే వీసీకే, సిపిఐ, సిపిఎంలోని తలో 2 ఎమ్మెల్యేలు అంటే 6 వీళ్లకు జత కలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే సిపిఐ, సిపిఎం మొదటి నుంచి కూడా డిఎంకేతో ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో టీవీకేతో మేము జత కట్టబోము అని కూడా చెప్పినట్టుగా వార్తలు అందాయి. వాళ్ళు డిఎంకేతోనే ఉంటామని కూడా తేల్చి చెప్పినట్టు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో తెలిసిందే పరిస్థితులు అన్ని వేళలా ఒకే రకంగా ఉండవు. అయితే ప్రభుత్వ ఏర్పాట్లో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో అన్నాడీఎంకే రిజార్ట్ రాజకీయాలకు తెరలేపింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు సివి షణ్ముగం నేతృత్వంలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఒక రిజార్ట్కు తరలి వెళ్లారు. ఒకవేళ అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జత కూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. మరి ఇప్పటికే మద్దతిచ్చిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అయితే 47 ఎమ్మెల్యేలున్న అన్నాడీఎంకేలో మరి అందరూ కూడా టీవీకేకు బలం తోడై వెళ్తారా, లేదంటే విభేదాలు ఏమైనా ఉన్నాయంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అవుననే సమాధానం వస్తోంది. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలతో షణ్ముగం ఇక్కడ పుదుచ్చేరిలోని రిజార్ట్ రాజకీయాలకు తెరలేపిన వేళ అన్నాడీఎంకే చీలిపోతుందా అనే మాట కూడా ప్రస్తుతం బలాన్ని చేకూర్చే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ అస్తిత్వం నిలబెట్టుకోవడానికే డిఎంకేతో సైతం చేతులు కలపడానికి అన్నాడీఎంకే ఒక మెసేజ్ పంపింది డిఎంకేకి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే స్టాలిన్ అలాంటిది ఒప్పుకోడు. అతను ప్రభుత్వ ఏర్పాటు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోము అని ఇచ్చిన ప్రకటనతో కాస్తంత ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ టీవీకేలో కనిపిస్తున్నప్పటికీ గంట గంటకు మారుతున్న పరిణామాలు ఏ రకంగా ఏ డైరెక్షన్లో వెళ్తాయనేది మాత్రం ఉత్కంఠభరితంగా ఉన్న పరిస్థితి. డిఎంకే అన్నాడీఎంకే కలిసిన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. డిఎంకేలో 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకేలో 47 మంది ఉన్నారు. వీరికి తోడు ఇరు పార్టీల మిత్రపక్షాలు తోడొస్తే సాధ్యమే. పిఎంకేకు 4 ఉన్నారు. ఐయుఎంఎల్కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐకి 2, ఐఎంఎంకేకి 1, అలాగే డిఎండికేకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. వీరంతా కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుద్ది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. 2 అన్నాడీఎంకే అవచ్చు, అటు డిఎంకే అవచ్చు. ఇద్దరు కూడా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం అయితే ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. లోకేష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తమిళనాట ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి ఉత్కంఠ పరిణామం క్షణక్షణానికి తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే అధినేత విజయ్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తనకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను కూడబెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే గవర్నర్ కలిసినప్పటికీ కూడా క్లియర్ మెజారిటీ లేదు కాబట్టి ప్రమాణ స్వీకారానికి అనుమతి నిరాకరించారు గవర్నరు. అయితే ఇటు ఏఐడిఎంకేలో చీలికలు ఉన్నాయని తెలుసుకున్నటువంటి విజయవర్గము షణ్ముగం ఏదైతే 27 మంది ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలో క్యాంపు పెట్టాడో షణ్ముగంతో చర్చలు జరపడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ అది కనుక ఫలిస్తే ఖచ్చితంగా విజయ్కి షణ్ముగం వర్గం నుంచి లభించేటువంటి 27 ఎమ్మెల్యేల స్థానాలతో పాటు ప్రస్తుతం తనకి కాంగ్రెస్ సపోర్ట్తో ఉన్నటువంటి 112 స్థానాలతో హ్యాపీగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ దిశగా పావులు కదుపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అందుకోసము తన ముఖ్య నేతలను కూడా పుదుచ్చేరిలో ఉండేటువంటి షణ్ముగంతో మంత్రాలు జరపమని విజయ్ పంపినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఎడపాటి అయితే మాత్రం ఇప్పటికే కూడా తా మద్దతు ప్రకటించబోమని తేల్చి చెప్పారు. అనూహ్యంగా నిన్న
రాత్రి నుండి కూడా డిఎంకే అన్నా డిఎంకే రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనేటువంటి ఒక నూతన చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చర్చను అయితే మాత్రము డిఎంకే అధినేత ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ కొట్టిపడేశాడు. దశాబ్దాల రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి తాము కలిసిపోయే పరిస్థితి లేదు. అయితే ఇటు విజయ్ని కూడా సంక్షోభంలో నెట్టడం తమకు ఇష్టం లేదు. తాము ఏదైతే గెలుచుకున్నటువంటి స్థానాల్లో తాము సైలెంట్గా ఉంటాము. ఇటు ప్రజాస్వామ్య రాజకీయబద్ధ సంక్షోభాన్ని కూడా తాము తెరలేకపోము. విజయ్ అధికారం చేపడితే 6 నెలల గడువు కూడా ఇస్తాము, అంతవరకు కూడా తాము నోరు మెప్పము అని స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో విజయ్ అయితే మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. అయితే విజయ్ దగ్గర ఉన్నది ప్రస్తుతం ఒకే ఒక ఆప్షను. ఇటు ఏఐడిఎంకే నుంచి ఏదైతే వర్గంగా విడిపోయినటువంటి 27 స్థానాలు కలిగినటువంటి షణ్ముఖం వర్గాన్ని కలుపుకొని వెళ్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, లేదంటే పిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 4 స్థానాలు కావచ్చు, లేదా వామపక్షాలు ఇప్పటికే తన మద్దతు ప్రకటించబోవని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని తిరిగి తమ మద్దతు కోరేటువంటి ప్రయత్నాలు చేసైనా, లేకపోతే వీసీకే పార్టీకి సంబంధించి ఒక్క స్థానం ఏదైతే ఉంది, అదేవిధంగా డిఎండికేకి సంబంధించి ఒక స్థానం ఉంది. ఈ 2 స్థానాలు పిఎంకే 4 స్థానాలు కలుపుకుంటే కూడా హ్యాపీగా 118 మ్యాజిక్ ఫిగర్ను హ్యాండిల్ చేయొచ్చు. అయితే ఇందులో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఎవరైనా తిరిగి మేము పొత్తులో నుంచి విడిపోతున్నాము అంటే అప్పుడు గవర్నమెంట్ విరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. క్లియర్ కట్ అయినటువంటి ఎక్కువ మ్యాండేట్ ఉన్నటువంటి స్థానాలతో కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా సేఫ్గా ఉంటుందనేటువంటి ఆలోచన విజయ్లో కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం విజయ్ అయితే మాత్రం ఏఐడిఎంకే చీలిక వర్గం పైనే ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 12 గంటల ప్రాంతంలో విజయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎటువైపు జంప్ కాకుండా చూసుకునేటువంటి కసరత్తు కూడా చేశారు. అందుకు సంబంధించి ఇప్పటికే మహాబలిపురం కేంద్రంగా రిసార్ట్లో తన ఎమ్మెల్యే అభ్యర్థులను ఉంచి 24/7 మానిటరింగ్ చేస్తున్నారు. 12 గంటలకి వాళ్ళందరినీ 108 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేలను ఇటు టీవీకే పార్టీ కార్యాలయంలోకి రమ్మని చెప్పి పిలుపునిచ్చారు. అక్కడ సమావేశమయ్యి రానున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ పైన సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హరి. ఆల్ రైట్ లోకేష్.